హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ పిల్లలకి ఎంతో ఇష్టమైన, మనం బయట నుంచి ఎక్కువ ఖర్చు చేసి ఆర్డర్ చేసే చీజ్ గార్లిక్ బ్రెడ్. అది కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. బయట అన్హెల్తీ ఫుడ్స్ మనం పిల్లలకి కొనివ్వడం కంటే కూడా ఇలా మన చేతితో సింపుల్గా ఈజీగా చేసేస్తే ఎంతో హ్యాపీగా ఉంటుంది కదండి. సో స్టార్ట్ చేద్దామా. ముందుగా పావు కప్ అంతా పెరుగు తీసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అంతా చక్కెరని కూడా వేసుకోవాలి. తరువాత చిటికెడంతా ఉప్పును కూడా యాడ్ చేసేద్దాము. ఒకసారి వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. మనకి పెరుగు అనేది బాగా ఫ్రోదీగా అవుతుందన్నమాట బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేయడం వల్ల. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ అంత గోధుమ పిండి, 1/2 కప్ అంత మైదా తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే కంప్లీట్గా గోధుమ పిండితో అయినా, లేదంటే కంప్లీట్గా మైదాతో అయినా చేసుకోవచ్చు. ఓసారి బాగా కలిపేసుకొని తీసుకుందాము. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని సాఫ్ట్ డౌన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇటువంటి రెసిపీస్ మనము ఎప్పుడో కానీ చేయం కదా, ఎప్పుడో ఒకసారి కాబట్టి కొద్దిగా మైదా యాడ్ చేసినా కూడా మరేం పర్లేదు. అందుకే మీరు కావాలనుకుంటే గోధుమ పిండితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి నచ్చేలా క్రంచీగా క్రిస్పీగా కావాలంటే కొద్దిగా మైదా యాడ్ చేసుకోవచ్చు. సో ఒకసారి మూత పెట్టి 10 నిమిషాలు పక్కన ఉంచేద్దాం. 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేడి చేసి ఇందులో 10 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ అని క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలన్నమాట. ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ అయిపోయిన తర్వాత వీటిని తీసి వేరే ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుందాము. వీడియోలో చూపించిన విధంగా మనము వీటిని స్మాష్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఇలాగా మనం ఫోర్క్తో కనుక స్మాష్ చేసుకున్నట్లయితే ఈజీగానే అయిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అంతా బటర్ని, రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మన దగ్గర ఉన్నట్లయితే కొద్దిగా 1/2 టీ స్పూన్ అంతా ఆరిగానోని యాడ్ చేసుకోవాలన్నమాట. 1/2 టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్ని, అలాగే కొద్దిగా ఫైన్గా చాప్ చేసిన ఫ్రెష్ కొత్తిమీరని కూడా ఇక్కడ యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తీసుకున్నట్లయితే డామినోస్ ఫ్లేవర్ తోటి ఒక మంచి గార్లిక్ బటర్ అయితే మనకి రెడీ అయిపోతుంది. ఒకసారి బాగా కలిపేసుకొని పిండి దగ్గరికి వెళ్ళిపోదాము. పిండి మనకి రెస్ట్ తీసుకొని పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది. మరొకసారి నీట్ చేసుకుందాం. ఇప్పుడు ఏదైనా చిల్లుల ప్లేట్ కానీ మామూలు ప్లేట్ని కానీ తీసుకొని దానిపైన ఒక బటర్ పేపర్ని అయితే ఉంచేయాలి. మన పిండిని బటర్ పేపర్ పైన ఉంచి ఒకసారి ఇలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మరి తినలేరుగా కాకుండా కొద్దిగా తిగ్గానే ఉంచుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా స్ప్రెడ్ చేసేసిన తర్వాత దీనిపైన మనం రెడీ చేసి ఉంచుకున్న గార్లిక్ బటర్ ఉంది కదా, దాన్ని అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్ అనమాట. చూస్తున్నారు కదా, ఇలా గార్లిక్ బటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఇందులో మనము 1/2 కప్ వరకు మోజరెల్లా చీజ్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను. మీరు చీజ్ క్యూబ్స్ ఉన్నట్లయితే గ్రేట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేకాదు, కావాలనుకుంటే స్వీట్ కార్న్ని కానీ క్యాప్సికమ్ని కానీ మన ఇష్టానుసారంగా కొంచెం వెజ్జెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మరింత బాగుంటుంది. ఇప్పుడు మనము ఎడ్జెస్ని వీడియోలో చూపించిన విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని సీల్ చేసేసుకోవాలి. తర్వాత మిగిలిన గార్లిక్ బటర్ని ఈ పైన మనము స్ప్రెడ్ చేసేసుకోవాలి. రెడీ అయిపోయింది. ఆ తర్వాత నైఫ్ తోటి మనము బయట గార్లిక్ బ్రెడ్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఇలాగా కట్స్ పెట్టేసుకోవాలి. మరీ కిందకంట కాకుండా మధ్యలో వరకే మనము కట్ చేసుకోవాలి. ఈలోపు కుక్కర్లో మనం ఒక స్టాండ్ని ఉంచేసుకొని ప్రీహీట్ చేసుకొని ఉంచుకోవాలి. దీన్ని ప్రీహీట్ చేసిన కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. మూత పెట్టేసుకొని విజిల్ లేకుండా 30 నుంచి 35 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ అయిన చిల్లీ గార్లిక్ బ్రెడ్ అనేది రెడీ అయిపోతుంది. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, కలర్ మనకి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. పైన చూడగానే క్రిస్పీ లేయర్ అనేది మనకు తెలుస్తుంది కదా. సో ఎంతో ఈజీగా పర్ఫెక్ట్గా మనము డామినోస్ అండ్ కేఎఫ్సీస్ని మించిన చీజ్ గార్లిక్ బ్రెడ్ని అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసాం. ఇలా చేసి పెడితే పిల్లలకు కూడా ఎంతో ఇష్టం కదండి. సో హ్యాపీగా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసేయండి. అంతేకాదు, రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.